దశాబ్దాల పాటు నిలబడి ముచ్చటైన ప్రాజెక్టులని కట్టడం అంటే మాటలు కాదు. ఎన్నో ఒడిదుడుకులు, ఒత్తిళ్లు, సమస్యలు, రకరకాల కష్టాలు. అయినా వాటన్నిటినీ సమర్థంగా అధిగమిస్తూ 30 ఏళ్లలో 80కి పైగా ప్రాజెక్టులను చేపట్టి 10,000కు పైగా హ్యాపీ కస్టమర్ల ఆదరాభిమానాల్ని చూరగున్న శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ఎండి ఎం నర్సయ్య గారి స్పెషల్ ఇంటర్వ్యూ సెకండ్ పార్ట్ రియల్ టాక్ విత్ కింగ్ జాన్సన్ షోలో ఇప్పుడు చూసేద్దాం. ఆఫీసులో పనిచేసేటప్పుడే ఒక చిన్న గొడవ ఆయన జీవితాన్ని అది పూర్తిగా మార్చివేసింది. కష్టపడే మనస్తత్వం గల ఆయనకు సోదరుడు కూడా తోడు కావడంతో అలుపెరగక కష్టపడ్డారు. చిన్న చిన్న నిర్మాణాలతో ప్రస్థానాన్ని ఆరంభించి చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రాజెక్టుల్ని చేసుకుంటూ వెళుతూ బయ్యర్లకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్యొచ్చినా పరిష్కరిస్తూ 30 ఏళ్లలో 80కి పైగా ప్రాజెక్టుల్ని పూర్తిచేసి 10,000కు పైగా హ్యాపీ కస్టమర్స్ ఆదరాభిమానాల్ని చూరగొన్న శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ఎండి ఎం నరసయ్య రియల్ ప్రస్థానంపై స్పెషల్ ఇంటర్వ్యూ రియల్ టాక్స్ విత్ కింగ్ జాన్సన్ షోలో 2014 కంటే ముందు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఒక రకంగా ఉండేది. 2014 తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా కొత్త పుంతలు తొక్కడం స్టార్ట్ అయ్యింది. జీవో నెంబర్ 50తో స్కై స్క్రేపర్స్ అనే ట్రెండ్ స్టార్ట్ అయింది హైదరాబాద్లో. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ స్కై స్క్రేపర్స్ ట్రెండ్? అంటే అది మనకు అవసరం అంటారా స్కై స్క్రేపర్స్, లేకుంటే వాటి అవసరం లేకుండానే మనం హై రైజెస్తో సరిపెట్టుకోవచ్చు అంటారా? అంటే స్కై స్క్రేపర్స్ ప్లస్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అనేది కొంత పాజిటివ్ ఉంది, కొంత నెగిటివ్ ఉంది. పాజిటివ్ వచ్చేసేసి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి బికాస్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంది కాబట్టి లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, లాట్ ఆఫ్ కొత్త కంపెనీస్, లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ కావడం జరిగింది. దట్ ఎవ్రీబడి నోస్ ఇట్. కాకపోతే ఏంటంటే అంత ఓవర్ సప్లై రావడం వల్ల బిజినెస్ కూడా చాలా ఎఫెక్ట్ అయింది. కొంతవరకు ఇస్తూ దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం మంచిది. అప్రాక్సిమేట్లీ 2.5 to 3 lakh square feet per acre రిస్ట్రిక్ట్ చేస్తే మంచిగుంటుందని. ఓకే. ప్లస్ అదొకటే కాకుండా మేజర్గా రోడ్ వైడనింగ్స్కి ప్రాపర్టీ ల్యాండ్ ఓనర్స్ ల్యాండ్ ఇవ్వాలి అంటే వాళ్ళకు ఇదేదైతే టీడీఆర్లు ఇస్తున్నారో టీడీఆర్లు తీసుకొని వాళ్ళు బయట మార్కెట్లో అమ్ముకోవాలంటే కంపల్సరీ ఒక రకమైన రిస్ట్రిక్షన్ ఉండాల్సిందే. అది ఉంటేనే అప్పుడు వాళ్ళ దానికి వాల్యూ వస్తుంది. ప్లస్ అదొకటే కాకుండా ఈవెన్ చిన్న బిల్డింగ్స్లో కూడా ఇంకొద్దిగా రిలాక్స్ చేస్తూ ఈ టీడీఆర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునేటట్టు కనుక గవర్నమెంట్ ప్రో టీడీఆర్కి సంబంధించిన పాలసీస్ కనుక తీసుకొస్తే ఇంకా టీడీఆర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు టీడీఆర్లో ఛాలెంజెస్ ఏమున్నాయి, ఎట్లాంటి చేంజెస్ తీసుకురావాలంటే? ఇప్పుడు సపోజ్ 4 floors ఉందని, ఇప్పుడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాస్లో ల్యాండ్ రేట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 5 floors తర్వాత టీడీఆర్ అలౌడ్ లేదు. వై? అంటే ఓన్లీ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్. ఇప్పుడు టీడీఆర్ ఎక్కడ యూటిలైజ్ అవుతుంది? ఎక్కడైతే కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఎక్కువ ఉంటుందో అక్కడ టీడీఆర్ కొనుక్కొని ప్లస్ సేల్ రేట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ టీడీఆర్ కొనుక్కొని బిల్డింగ్స్ కడితే ఆ టీడీఆర్ కన్జంప్షన్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఆ కన్జంప్షన్ కాకుండా రిస్ట్రిక్షన్స్ పెడితే ఆటోమేటిక్గా కాదు. ఎక్కడో పోయి అవుట్స్కట్స్లోనో లేకపోతే మిడిల్ ఆఫ్ ద అవుట్స్కట్స్లోనో టీడీఆర్ కొనుక్కొని బిల్డింగ్ కట్టాడు కదా, ఎందుకంటే అక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ 40,000 రూపాయలు గజం. సో టీడీఆర్కి ప్రో పాలసీస్ ఉండాలి. ఇప్పుడు అప్ టు 18 meters ఆర్ 21 meters వరకు ఫైర్ సర్వీసెస్ లేకున్నా కూడా టీడీఆర్ ఇవ్వాలి. టీడీఆర్ యూటిలైజ్ చేసుకునేటట్టు ఉండాలి. అప్పుడే టీడీఆర్ బిల్డర్ కొంటాడు. ప్లస్ ఎవరైతే రోడ్ వైండింగ్లో ఇస్తుంటారో వాళ్లకు బెనిఫిట్ అవుతుంది. అది ఈ మధ్య మార్కెట్లో చూస్తే కనుక టీడీఆర్స్ అసలు మార్కెట్లో లేవు అనే, ఇప్పుడు ఈ ఎఫ్ఎస్ఐ రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయని దాంతో కొంతమంది ముందు జాగ్రత్త చర్యగా టీడీఆర్లు కొని పెట్టుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే అది అంత పెద్ద ఎఫెక్ట్ పడుతుందని నేను అనుకోవట్లేదు. మన కరెంట్ కన్స్ట్రక్షన్స్, కరెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? ఇప్పుడు మేజర్గా మేము ఇండిపెండెంట్ విల్లాస్ కంప్లీట్ చేశాము. ఒకటి మణికొండలో, ప్లస్ ఇంకొకటి కిస్మత్పూర్లో కంప్లీట్ అయిపోయినాయి, హ్యాండ్ ఓవర్ కూడా చేశాము. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ అరౌండ్ 800 to 900 అపార్ట్మెంట్స్ అప్పా జంక్షన్లో పోలీస్ అకాడమీ దగ్గర పీరం చెరుకు పక్కన బ్యూటిఫుల్ లొకేషన్లో అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ బోధి వృక్ష అని. అందులో ఆల్మోస్ట్ టోటల్ స్ట్రక్చర్ బ్రిక్ వర్క్ ప్లాస్టరింగ్ కంప్లీట్ అయ్యింది. విదిన్ 18 months, అంటే నెక్స్ట్ 26th Decemberకి అది హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. 800 అపార్ట్మెంట్స్ సింగిల్ స్ట్రెచ్. అందులో మొత్తం
Not only concrete jungle, we are giving 800 trees and we plant most beautiful way. So once that project is completed, it is going to be a landmark. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ పాయింట్. 800 ట్రీస్ పెట్టాలి అని అసలు ఐడియా ఎలా వచ్చింది? ఇప్పుడు మేము స్ప్రింగ్ వ్యాలీ అని వెంచర్ చేసాము. అక్కడ మీరు ఒకసారి వెంచర్ చూస్తే ఇట్స్ లుక్ లైక్ సో లావిష్. అండ్ అక్కడ చెట్లు పెట్టాము, ప్లస్ ఇప్పుడు లోపలికి పోగానే ఒక అద్భుతంగా కనపడుతుంది అది. అట్లా ఇప్పుడు ఆడ మెయిన్గా ఏంటంటే ట్రీస్ ప్లస్ మన జనరల్ గ్రీనరీ అనేది బిల్డింగ్స్కి ఎన్హాన్స్ చేస్తుంది. ప్లస్ అందరూ ట్రీస్ కట్ చేసి కాంక్రీట్ జంగల్ చేస్తున్నారు కాబట్టి వీఆర్ ఫోకస్లీ ఫాలోయింగ్ టు పుట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ట్రీస్. అంటే 800 ఫ్లాట్స్లో 800 ట్రీస్ ఉంటాయి. అంటే ప్రతి ఇంటికి ఒక ట్రీ, అప్రాక్సిమేట్లీ ప్రతి ఇంటికి ఒక ట్రీ యావరేజ్గా. సో ఎట్లా సార్, అంటే ఇది ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి పెట్టారా ట్రీస్, లేక ఆల్ రౌండ్ స్పేస్ వదిలిపెట్టి దాన్ని బట్టే ప్లాన్ చేసాము. దానికి సఫిషియంట్ ప్రికాషన్స్ తీసుకుంటూ ఎక్కడెక్కడ మనము ల్యాండ్స్కేపింగ్లో ట్రీస్ పెట్టగలమో చూసి దాన్ని బట్టి ప్లాన్ చేసి చేస్తున్నాం. సో నాకు తెలిసి 800 ఫ్లాట్స్కి 800 ట్రీస్ బహుశా మీదే ఫస్ట్ అనుకుంటా. అంటే మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు, చేస్తున్నారు, రోస్టర్ స్టేజ్లో ఉన్నాయి, బట్ రియాలిటీ స్టేజ్కి ఇంకా రావాలి. సో 800 ఫ్లాట్స్కి 800 ట్రీస్ అనేది చాలా మంచి కాన్సెప్ట్ సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళు అపార్ట్మెంట్స్ మీద ప్లస్ బాల్కనీస్లో ట్రీస్ ప్లాన్ చేస్తున్నారు. కానీ వర్టికల్ గార్డెనింగ్, ఆ వర్టికల్ గార్డెనింగ్లో ప్రాబ్లం ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా సీప్ అవుతాయి అవి. ప్లస్ ఫ్లాట్స్ కొన్నోళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయరు, దాంతో అది డర్టీ అండ్ షాబీ లుక్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనము అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చి ఆల్రౌండ్ ఎక్కడైతే పాసిబుల్ అవుతుందో అక్కడ మనము ప్లాంటేషన్ తోటి ఫిల్ చేయాలి. దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. సో వాట్ అబౌట్ అదర్ ప్రాజెక్ట్? అనదర్ ప్రాజెక్ట్ ఈస్ మన కల్పవృక్ష అని. ఇప్పుడు మన సూరారంలో మల్లారెడ్డి మెడికల్ కాలేజ్కి ఎదురుగా ఫస్ట్ 3 ఫేజెస్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఫస్ట్ ఫేజ్లో 1500 అపార్ట్మెంట్స్ శాంక్షన్ తీసుకున్నాము. అందులో 950 అపార్ట్మెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. అందులో 650 అపార్ట్మెంట్స్ ఆల్రెడీ స్ట్రక్చర్ అయిపోయి బ్రిక్ వర్క్ నడుస్తున్నది. ఇంకో 300 అపార్ట్మెంట్స్ స్ట్రక్చర్ నడుస్తున్నది విత్ క్లబ్ హౌస్. అది కూడా మేము మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ డిసెంబర్ లోపల హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో అది కూడా మోస్ట్ లావిష్గా డిజైన్ చేసాము. ప్లస్ క్రాస్ వెంటిలేషను ప్లస్ ఓపెన్ స్పేసెస్ ప్లానింగ్లో అసలు ప్లానింగ్ చూస్తే తెలుస్తుంది అది అంటే ఎంత బ్యూటిఫుల్గా ప్లాన్ చేస్తున్నాం అనేది. బ్లాక్స్ నింపేసి ప్రాపర్గా నాలెడ్జ్ లేకుండా ప్లస్ వెంటిలేషన్ లేకుండా ప్లస్ ఒక ఫ్లాట్కి ఇంకో ఫ్లాట్ వాళ్ళు చూడటం, ఇలాంటి ప్రైవసీ లేకుండా అంటే విత్ లెస్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఆర్ డూయింగ్ ద వెంచర్స్. బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మోర్ దెన్ 30 years అవుతుంది. మోర్ దెన్ 8,000 అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసాము. సో మోర్ దెన్ 50 lakh square feet కమర్షియల్ షాపింగ్ మాల్స్ కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసాము. హైలైటింగ్ పాయింట్ కల్పవృక్షాలు ఏంటంటే జనరల్గా గేటెడ్ కమ్యూనిటీలో విత్ ఆల్ ఫెసిలిటీస్ స్విమ్మింగ్ పూలు ప్లస్ క్లబ్ హౌజు ఎంజాయ్ చేయాలంటే 1.5 crore ప్లస్ ఉన్న వెంచర్స్లోనే పాసిబిలిటీ అవుతుంది. అలాంటిది మేము 50 lakhs to 75 lakhs బడ్జెట్లోనే ఏవేవైతే ఫెసిలిటీస్ మిగతా వాళ్ళు ఇస్తున్నారో అంతకంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తున్నాం. గ్రేట్. సో ఒక్కసారి అంటే ఒక నార్మల్ ఎంప్లాయీ ఒక 30 నుంచి 40,000 50,000 శాలరీ సంపాదిస్తున్న ఎంప్లాయీ కూడా హీ కెన్ డ్రీమ్ ఆఫ్ లివింగ్ ఏ లగ్జరీ లైఫ్. అది దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఈవెన్ బోధివృక్ష ఆల్సో అవర్ బడ్జెట్ ఈస్ బిట్వీన్ 1 crore to 1.20 crore. సరే 1 crore అనేది నార్మల్గా ఇప్పుడు ఏ లొకేషన్లోనైనా ఉన్నది. అలాంటి తక్కువ బడ్జెట్లోనే మ్యాక్సిమం ఫెసిలిటీస్ ఇచ్చి దే షుడ్ ఫీల్ దట్ వీఆర్ లివింగ్ మోస్ట్ లగ్జూరియస్. 3 కోట్లు పెట్టుకునే ఫ్లాట్కి ఏదైతే లగ్జరీ ఎమ్యూనిటీస్ ఉంటాయో మనం 1 కోటి రూపాయలు కొనే ఫ్లాట్కి సో వాల్యూ ఫర్ మనీ అంటారు. వాల్యూ ఫర్ మనీ. నాట్ ఓన్లీ దట్ బై ద టైమ్ దే ఆక్యుపై మినిమం 40 to 50% అది అప్రిషియేట్ కావాలి. గ్రేట్ గ్రేట్ గ్రేట్. సార్ ఈ 30 years ఎక్స్పీరియన్స్లో మీరు ఆల్మోస్ట్ 50 lakhs ఎస్ఎఫ్టీ డెవలప్ చేశారు, కమర్షియల్ 8,000 అపార్ట్మెంట్స్ కట్టారు, 8,500 హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. సో ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్లో ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోకి నేను ఎందుకు వచ్చానా, నేను అసలు ఏం చేస్తున్నాను అని మీరు ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భం ఉందా? అసలు నేను ఈ 30 సంవత్సరాలు అలా ఎప్పుడు ఫీల్ కాలేదు. నాకు ఒక్కరోజు కూడా ఏం చేయాలని టైం సర్ప్లస్గా కనిపించలేదు. ఎవ్రీ డే ఫోకస్డ్గా 10 to 7, 10 to 6 ఎవ్రీ డే వీఆర్ వర్కింగ్ అండ్ ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ వర్కింగ్ అండ్ ద కైండ్ ఆఫ్ రిజల్ట్స్ వాట్ వీఆర్ గెటింగ్.
అండ్ అట్ ద సేమ్ టైం కస్టమర్స్ హ్యాపీగా వాళ్ళ ఇళ్ళకి వెళ్తే వాళ్ళ ద వే దే రిసీవ్ అస్ అండ్ వాళ్ళ హ్యాపీనెస్ చూసిన తర్వాత మనం ఎంత చేసినా కూడా తక్కువే అనిపిస్తుంది. ఎప్పుడన్నా అంటే ఈ 30 ఇయర్స్ ఇండస్ట్రీలో ఎప్పుడన్నా ఛాలెంజ్, ఇది పెద్ద ఛాలెంజ్ నాకు, దీన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి అని ఎప్పుడైనా ఆలోచించారా ఏదైనా? ఓ లాట్ ఆఫ్ టైమ్స్ 2007 2008 2009లో స్లంప్ వచ్చినప్పుడు కూడా బిజినెస్ టోటల్గా కొలాప్స్ అయింది. అప్పుడు 25%కి పడిపోయింది. మళ్ళీ అట్లనే నిలబెట్టుకొని మళ్ళీ పికప్ అయ్యాం. దాని తర్వాత మళ్ళీ కరోనా టైంలో తెలంగాణ ఎడ్యుకేషన్ టైంలో అప్పుడు కూడా చాలా డౌన్ అయింది. మళ్ళీ అక్కడ కూడా నిలబడగలిగాం. దాని తర్వాత కరోనా టైంలో కూడా నిలబడి సక్సెస్ అయ్యాం. అంటే కరోనా దాటిన తర్వాత అందరూ ప్రీసేల్ చేశారు. బట్ వీ నెవర్ డిడ్ ఎనీ ప్రీసేల్స్. మనం ఏం స్టార్ట్ చేసినా శాంక్షన్స్ తీసుకొని కస్టమర్స్కి డైరెక్ట్గా అమ్మడం తప్ప మనం ఎప్పుడు కూడా ఇట్లా ఓవర్ ట్రేడింగ్ ప్లస్ ఇదా చేయలేదండి. సార్ ఇప్పుడు కరోనా తర్వాత ఎస్పెషల్గా 2018 తర్వాత చాలామంది బిల్డర్స్ హైదరాబాద్ ఇండస్ట్రీలోకి వచ్చారు. అంటే అదర్ సెక్టార్స్ నుంచి కూడా హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ కట్టొచ్చు, కమర్షియల్ స్పేసెస్ కట్టొచ్చు, స్కై స్క్రేపర్స్ కట్టొచ్చు. ఇట్లా చాలామంది గ్రూపులు వచ్చేసి కొత్త కొత్త బిల్డర్లు ప్రాజెక్టులు లాంచ్ చేసేసి కొంచెం మెస్అప్ చేసేసి అటు ఇటు కాకుండా కొన్ని వదిలేసి ఇట్లా కొంతమంది స్టాండ్ అయ్యారు. మెస్అప్ మార్కెట్గా తయారైంది. సో ఇలాంటి న్యూ ఏజ్ బిల్డర్స్కి యాజ్ ఎ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ బిల్డర్గా మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటి? అంటే వాళ్ళు ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళు ఎలాంటి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి? బిజినెస్లో నో షార్ట్ కట్స్. ఏ డబ్బులు అయితే షార్ట్ కట్ రూపంలో వస్తాయో ఆ షార్ట్ కట్ రూపంలో నువ్వు కట్ అయిపోతావు. సింపుల్. దెర్ ఈజ్ నో అదర్ వే. ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు కన్స్ట్రక్షన్ బిజినెస్లకు వచ్చి ప్రీసేల్ చేసి కోట్ల రూపాయలు కలెక్షన్ చేసి దాని తర్వాత అది డైవర్ట్ చేసి మిస్యూజ్ చేసి దాని తర్వాత వెంచర్స్ చేయక ఎంతోమంది కస్టమర్స్ సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. అవును. సో యాజ్ ఎ బిల్డర్, నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ unethical practices. You have to do a business in a proper way and treat the customer in a proper way. Every rupee we take from the customer, we are answerable. And their money should be protected and it should be grown. Then only you should take it. Otherwise, no. ఇప్పుడు 2024లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీ ఫేస్ చేస్తుంది, బిల్డర్స్ ఫేస్ చేస్తున్నారు? గ్లోబల్ సిచ్యువేషన్ కొద్దిగా స్లో ఉంది, బట్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. అండ్ అట్ ద సేమ్ టైం మా ప్రోడక్ట్ వచ్చేసేసి ఎనీ టైమ్ ఇట్ విల్ సెల్. బిట్వీన్ 50 lakhs to 1 crore 20 lakhs అనేది ఇట్స్ ఎవర్ గ్రీన్ మార్కెట్. సో మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా పర్చేజ్ చేయడానికి రెడీ ఉంటారు. ప్లస్ మనం క్వాలిటీ ప్రోడక్ట్, టైమ్లీ కంప్లీషను ప్లస్ గుడ్ ప్రోడక్ట్ ఇస్తున్న అన్ని రోజులు మనకు సేల్స్ ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండవు.